జై గురుదేవ్. నేను తీసుకుంటున్నటువంటి ఫస్ట్ కోర్స్ వచ్చేసి ద సైన్స్ ఆఫ్ చక్రాస్. సో అసలు చక్రాస్ అంటే ఏంటి? సో ఈ కోర్స్ బేసిక్ గా చెప్పాలి అంటే ఎనీబడి కెన్ జాయిన్ అనమాట. అంటే చక్రాస్ గురించి ఏమీ తెలియని వాళ్ళ దగ్గర నుంచి చక్రాస్ గురించి కొద్ది గొప్ప అవగాహన ఉండి మేము రేకి హీలింగ్ చేసుకుంటున్నాము, వి ఆల్రెడీ నో అబౌట్ చక్రాస్, మేము ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నాము అన్న వాళ్ళకు కూడా ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే మాస్టర్ గారు, గురువు గారు, ఇంకెంతో మంది మహనీయులు ఇచ్చినటువంటి చక్రాల మీద ఉన్నటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని ఏం చేశామంటే మేము క్రోడీకరించేసి మనకి ఎంతో డెప్త్ గా మీకు ఈ కోర్సులో చెప్పబడుతుంది అనమాట. సో ఈ కోర్సులో అసలు చక్రాలు అంటే ఏంటి అనే దగ్గర నుంచి మన ఈథరిక్ బాడీ, మన ప్రాణమయ శరీరం అంటే ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి, ప్రాణమయ శరీరం అది ఎలా ఉంటుంది, మనం దాన్ని ఎలా చూడగలమా, దాని దగ్గర నుంచి ప్రతి ఒక్క చక్రం గురించి కూడా మనకి ఇన్ డెప్త్ గా దాని ఫంక్షనాలిటీ, దానికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం అనమాట. అంతేకాకుండా ఇది సైంటిఫిక్ స్పిరిచువాలిటీ అని మీరు వింటున్నారు. మనకి పంచవీరభద్ర యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటంటే సైంటిఫిక్ స్పిరిచువాలిటీ. సో సైన్స్ ని స్పిరిచువాలిటీని మనం ఎలా అనుసంధానం చేసుకోవచ్చు. సో అదే విధంగా ఈ చక్రాస్ కోర్స్ లో మనకి మన ఎండోక్రైన్ సిస్టమ్ కి మన చక్రాలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది మనకు తెలుస్తుంది అనమాట. దాని ద్వారా ఏంటంటే మనకు ఉన్నటువంటి అనేక రోగాలకి మన ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ప్యాంక్రియాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం డయాబెటీస్ గురించి ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డయాబెటీస్ ని మనం కంట్రోల్ చేయాలి అంటే డాక్టర్స్ ఏం చేస్తూ ఉంటారు, టాబ్లెట్స్ ఇస్తారు. సరే టాబ్లెట్స్ తో తగ్గట్లేదు అంటే ఇన్సులిన్ ఇస్తారు. ఇన్సులిన్ 10 పాయింట్స్ వేసుకోండి అంటే ఇంకా తగ్గలేదు అంటే కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళ్తారు. బట్ యాక్చువల్ గా మీరు డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవాలంటే డాక్టర్స్ దాంతో పాటు ఏం చెప్తారు అంటే మీ డైలీ రొటీన్ మార్చుకోవాలి, మీ ఫుడ్ మార్చుకోవాలి, మీ స్ట్రెస్ లెవెల్స్ మార్చుకోవాలి కదా, మీరు మెడిటేషన్ చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ వే ఫార్వర్డ్. మనం బయట నుంచి మనము మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వడం కంటే మనం కనుక మన చక్రాల గురించి అవగాహన చేసుకుని, ఎందుకంటే ఆ చక్రాలు హౌ ఆర్ దే కంట్రోలింగ్ అవర్ బాడీ, హౌ ఆర్ దే కంట్రోలింగ్ ద హార్మోన్స్ అండ్ సెక్రీషన్స్ ఇన్ అవర్ బాడీ, దీన్ని తెలుసుకుని మనం ఎంతో ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు, అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనం ఎంతో ఉన్నతిని సాధించవచ్చు అనమాట. సో ఇలాంటి అనేక విషయాలని మనం ఈ కోర్సులో నేర్చుకోబోతున్నాము. అంతేకాకుండా ప్రతి ఒక్క ఈ థియరీతో పాటు మనం కూడా ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. సో ది బోల్డ్ అని మనం మెడిటేషన్స్ కూడా నేర్చుకుంటాము, సౌండ్ మీద, తర్వాత సాధనలు ఉంటాయి, మెడిటేషన్స్. సో థియరీ అండ్ ప్రాక్టికల్ ఇవి రెండు కూడా మనకి ఈ కోర్సులో ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ఇన్ షార్ట్ అబౌట్ ద సైన్స్ ఆఫ్ చక్రాస్. అలాగే నేను తీసుకుంటున్నటువంటి ఇంకొక కోర్సు PVBU 008 ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ అండ్ ద యూనివర్స్. సో అసలు ఎవల్యూషన్ అంటే ఏంటి అంటే పరిణామ క్రమం అని చెప్తాం. సో ఈ పరిణామ క్రమం గురించి సంపూర్ణ అవగాహన రావాలి అంటే మనకి ఎన్నో పుస్తకాలు, థియోసాఫికల్ లిటరేచర్, ముఖ్యంగా మనకి మేడం బ్లావెట్స్కి రాసినటువంటి సీక్రెట్ డాక్ట్రిన్, అలాగే పోవెల్ గారు రాసినటువంటి సోలార్ సిస్టమ్. ఆయన ఏం చేశారంటే అనేక పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ అంతా కూడా ఆ పుస్తకంలో తెచ్చిపెట్టారు. సో పూజ్య మాస్టర్ గారు ఏం చెప్తారంటే ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టాలనుకున్న వాళ్ళకి ఈ ఎవల్యూషన్, పరిణామ క్రమం అనేది తప్పనిసరిగా తెలియాలి అని చెప్తారన్నమాట. ఎందుకంటే మీరందరూ వినే ఉంటారు, మనకి మానవ జన్మ ఎంతో దుర్లభము, ఎంతో కష్టపడితే కానీ మనకి మానవ జన్మ రాదు అని చెప్తాం. కొన్ని కోట్ల జన్మలు దాటి మనము ప్రస్తుతం ఈ శరీరంతో ఇంత మనకి నాలెడ్జ్ ఉండి ఇవన్నీ ఈ గురువులు చెప్తున్నటువంటి అర్థం చేసుకుని అవగాహన చేసుకునేటటువంటి శక్తి మనకి ఎలా వచ్చింది? 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తాం. సో మనము ఖనిజ జగత్తు నుంచి మనము వృక్ష జగత్తు నుంచి జంతు జగత్తు నుంచి మానవ జగత్తు నుంచి డైరెక్ట్ గా మనం ఇంత నాలెడ్జబుల్ గా అవ్వలేదు కదా. ఎన్నో కోట్ల జన్మలు మనం తీసుకుని పరిణామక్రమం చెందుతూ మనకి ప్రస్తుతము ఈ శరీరము ఇంత నాలెడ్జ్ ఇవన్నీ అవగాహన చేసుకునేటటువంటి ఎబిలిటీ వచ్చింది. దీన్ని ఉపయోగించుకోవాలి అన్నదే గురువుల యొక్క ఆవేదన అన్నమాట. ఎందుకంటే ఈ కాలాన్ని గురువులు ఏం చెప్తారు అంటే యుగసంధి కాలం అని చెప్తాం. అసలు ఆ యుగసంధి కాలం అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి,
మనం ఎందుకు ఈ నాలెడ్జ్ అంతా ఇంతమంది గురువులు మీరు ఆధ్యాత్మికంగా ఎదగండి ఎదగండి అని ఎందుకు చెప్తున్నారు, అవన్నీ కూడా మనకి ఈ కోర్సులో తెలుస్తుంది అనమాట. ఈ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ అండ్ ద యూనివర్స్, మన యొక్క ఎవల్యూషనే కాకుండా అసలు ఈ సృష్టి ఎలా నిర్మింపబడుతోంది, ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తుంది, మనం ఇప్పుడు ఈ ఎర్త్ ప్లానెట్ మీద ఉన్నాం, ఈ ప్లానెట్ మీద రాకముందు మనం ఎక్కడ ఉన్నాము, ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తాము, అసలు మానవ జన్మ తీసుకున్న తర్వాత మన బాధ్యత ఏంటి, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇంతేనా మనం పుడుతున్నాము మనం చేస్తున్నాము, ఇంతేనా మధ్యలో ఏదో మనం ఆ చదువుకుంటున్నాము, మనము ఆ ఏదో ఒకటి సంపాదించుకుంటున్నాము, కెరియర్ చేసుకుంటున్నాం, వాట్ ఈస్ లైఫ్, మళ్ళీ ఏంటి, మళ్ళీ చనిపోతాం మళ్ళీ పుడతాం అంతేనా, కాదు. మన బాధ్యత, మానవ జన్మ తీసుకున్న తర్వాత మన బాధ్యత ఏంటి అనేది కూడా మనకి ఈ కోర్సులో మనం నేర్చుకుంటాము. సో ఇవన్నీ కూడా కోర్సెస్ మీకు వారానికి ఒక్క రోజు మాత్రమే ఉంటాయి, ఓన్లీ 1 hour. సో 8 సెషన్స్ లో మీకు ఎంతో అమూల్యమైనటువంటి ఈ నాలెడ్జ్ అంతా మీకు అందచేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి చక్కగా ఈ నాలెడ్జ్ ని షేర్ చేసి వాళ్ళని కూడా ఇందులో జాయిన్ చేయించండి. జై గురు.